ఫ్రెండ్స్, ఈరోజు మనం చర్చించే అంశం, ఇలా సంభాషణ చేస్తే ఇక సంతోషం మీ సొంతమే. మన రోజువారీ జీవితంలో ఎంతో మందితో మనం మాట్లాడుతూ ఉంటాం. ఆఫీసులో బాస్తో, కొలీగ్స్తో, అలాగే మీ జీవిత భాగస్వామితో, కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో, ఇంకా మన బిజినెస్ కస్టమర్స్తో కూడా అయ్యుండొచ్చు. అందుకే కొద్దిమంది అంటారు, ఒక మంచి సంభాషణ మన మనసుకు 1000 ఏనుగుల బలం ఇస్తుంది అని. ఇలా రోజు మనం మాట్లాడే వాటిలో కొన్ని సంభాషణలు చాలా ప్రాముఖ్యతని కలిగి ఉంటాయి. ఎందుకంటే ఆ సంభాషణల ద్వారా మనం లేదా ఎదుటివారు తీసుకునే నిర్ణయాలు మనకు ఉపయోగపడే లేదా నష్టపరిచే ఫలితాలను కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు ఆ సంభాషణలను ఎలా చేస్తే మనం అనుకున్న ఫలితాలను పొందడమే కాకుండా మన బంధాలను కూడా బలోపేతం ఎలా చేసుకోగలమో చూద్దాం. ఫ్రెండ్స్, మీకు ముఖ్యమైన మరియు సున్నితమైన సంభాషణలు ఇతరులతో మీరు ఎలా చేస్తుంటారో ఎప్పుడైనా గమనించారా? పూర్తి అవగాహన మనం కలిగి ఉండడం చాలా అవసరం. ఎందుకంటే మన రోజువారీ సంభాషణలే మన బంధాలను బలహీనం చేయడం లేదా బలంగా చేయడం చేస్తాయి. ఈ విషయంలో ఇతరులను ఇబ్బంది పెట్టకుండా అత్యంత ముఖ్యమైన సంభాషణల యొక్క ఫలితాన్ని తమకు కావలసిన విధంగా ప్రభావితం చేసేవారే విజేతలుగా ఈ రోజుల్లో నిలుస్తున్నారు. ఈ సంభాషణ విషయంలో వ్యక్తులను 3 విభాగాలుగా మనం విభజించవచ్చు. మొదటివారు అత్యంత ముఖ్యమైన సంభాషణలను తప్పించుకుంటారు. ఎలాగో అలా ఆ ప్రస్తావన రాకుండా చూసుకుంటారు. కానీ ఇలాంటి వారి వల్ల ఎవ్వరికీ ఉపయోగం ఉండదు. రెండవ వారు సంభాషణ చేస్తారు, కానీ వారి భావావేశాలను కంట్రోల్లో పెట్టుకోలేక ఏదో ఒక మాటతో నోరు జారి వారే నష్టపోతారు. ఇక మూడవ రకం మాత్రమే వారి సంభాషణలను విజయవంతంగా వాడుకుంటారు. ఆ సంభాషణ ద్వారా అందరికీ లాభం పొందే విధంగా చూస్తారు. ఫ్రెండ్స్, మనం ఆ మూడో రకంగా ఉండాలి అంటే కొన్ని విషయాలను అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా చాలా సంభాషణలు సరైన విధంగా చెయ్యకుంటే అవి సైలెంట్ గానైనా లేదా వైలెంట్ గానైనా అయిపోతాయి. దీనికోసం మనం ముందుగా గుర్తించాల్సింది, సంభాషణ అంటే ఒక ఫ్రీ ఫ్లోగా ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఒక మీనింగ్ పంచుకునే విధానం అని. అయితే ఇందులో ఎన్నో మన భావాలు సంభాషణలో భాగంగా వచ్చిపోతూ ఉంటాయి. ఆ భావావేశాలు సంభాషణ యొక్క ఫలితాన్ని ప్రభావం చేస్తూ ఉంటాయి. దీనివలన నష్టమేంటి అని మీరు అడిగితే, మనకి కొన్ని సంభాషణలు చాలా ముఖ్యమైనవి ఉంటాయి. వాటి ద్వారా జరిగే నిర్ణయాలు మన జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకి, అది ఒక పెళ్లి విషయం అయ్యుండొచ్చు, లేదా ఆర్థిక విషయమో అయ్యుండొచ్చు, లేదా చదువు విషయం అయ్యుండొచ్చు. అయితే ఇలాంటి సమయంలో మన భావావేశాలు ఎంతో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎప్పుడైతే మన ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయో అప్పుడు మన లాజిక్ మిస్ అయ్యి మాట్లాడొచ్చు. అందుకే మన భావావేశాలని అదుపులో పెట్టుకుని మాట్లాడటం చాలా ముఖ్యం. మన ఎదురుగా కూర్చున్న వారితో ముందు మన ఆలోచనలు, భావాలు, అభిప్రాయాలు బహిరంగంగా పంచుకోవాలి. అలాగే వారి అభిప్రాయాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా వారు చెబుతున్న విషయాన్ని పూర్తి శ్రద్ధతో వినటంలోనే సంభాషణని సక్సెస్ఫుల్ చేస్తున్నట్టు. ఆ తర్వాత సమష్టిగా ఓ నిర్ణయం తీసుకుని ఇద్దరు కూడా లాభం పొందవచ్చు. మనం సంభాషణ చేసేప్పుడు ఎదుటి వ్యక్తి హావభావాలను గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం మాట్లాడుతున్న విషయం మాత్రమే కాకుండా ఎదుటి వ్యక్తిని గమనించడం ద్వారా ఆ సంభాషణ సరైన విధంగా వెళుతోందో లేదో మీకు తెలిసిపోతుంది. అలాగే ఒక సంభాషణలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు చాలా మంది ఆ సంభాషణని పక్కకు పెట్టేస్తారు. అలా కాకుండా మనం ముందుగా 2 విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఒకటి, ఆ వ్యక్తి యొక్క లక్ష్యాలను, అవసరాలను బట్టి మనం పట్టించుకుంటాం అని అర్థం చేయించాలి. 2, వ్యక్తిగా వారి గురించి కూడా మనం చాలా కేర్ తీసుకుంటామని వారికి అర్థం చేయించాలి. అప్పుడు వారు మన విషయంలో చాలా రిలాక్స్డ్గా, అలాగే భద్రతాభావంతో ఉంటారు. అలా మనం అర్థం చేయించుకుంటే ఆ సంభాషణ సైలెంట్గా గానీ వైలెంట్గా గానీ అయ్యే అవకాశం ఉంది. ఎదుటి వ్యక్తి మన ఐడియాని యాక్షన్లో పెట్టడానికి సరైన సంభాషణలు ఎంతో సహాయం చేస్తాయి. ఎదుటి వ్యక్తితో మీ వాస్తవాలను చెప్పి, వాటి గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పి, వారి అభిప్రాయం కూడా తెలుసుకుని మీకు ఏం కావాలో ఆ సహాయాన్ని ఎదుటివారి నుంచి అడగగలగాలి. అన్ని సంభాషణల్లోనూ మీ బాడీ లాంగ్వేజ్, మీ వాయిస్, అలాగే మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చాలా ముఖ్యం. మిమ్మల్ని మీరు ఎలా పరిచయం చేసుకుంటున్నారు, మీరు మీ పేరు ఎలా చెబుతున్నారు, అలాగే ఇద్దరికీ ఇష్టమైన విషయాల చర్చ ఎలా తెస్తున్నారు అనేది చాలా ముఖ్యం. అలాగే సంభాషణని మీ ఉత్సాహకరమైన పలకరింపుతో మొదలెట్టడం, దాంతోపాటు కొన్ని కుశల ప్రశ్నలు అడగటం, ఆ తర్వాత వారి పేరును మళ్లీ మళ్లీ వాడటం చాలా ఉపయోగపడుతుంది. అలాగే వారికి నచ్చనివి లేదా వారికి పూర్తిగా వ్యక్తిగతమైన విషయాలు ప్రస్తావించకపోవడం చాలా మంచిది. ఎందుకంటే వారితో మనం గౌరవంగా మాట్లాడుతున్నాము అని వారికి అర్థం కావాలి. దానికోసం వీలైనంత వరకు ఓపెన్ గా మాట్లాడాలి. అలాగే వారిని ఎంకరేజ్ చేసే పదాలను ఎక్కువగా వాడుతూ మన సంభాషణను సరైన టైంలో ముగించగలగాలి.
వీటిని ఆచరణలో పెట్టడానికి ఏ సంభాషణకైనా ముందు కొన్ని విషయాలు మనం చెక్ చేసుకోవాలి. అవి: మొదటిది, అసలు ఈ సంభాషణ ఎందుకు చేస్తున్నాను అని ప్రశ్నించుకోవాలి. రెండవది, ఈ సంభాషణ చేయడానికి ఇది సరైన సమయమేనా కాదా అని చూసుకోవాలి. ఎందుకంటే సమయం, సందర్భం కూడా ఒక సంభాషణని ఎంతో ప్రభావితం చేస్తాయి. అలాగే మూడవది, ఈ సంభాషణ ఎలా మొదలు పెట్టాలనుకుంటున్నారు అని ముందుగానే ఆలోచించి పెట్టుకోవాలి. ఒక సంభాషణ సరిగ్గా మొదలెడితే సగం విజయం సాధించినట్టే. ఇక నాలుగవది, ఆ సంభాషణలో మీ యొక్క అంశానికి సంబంధించిన ఉద్దేశాన్ని చెప్పి వారి ఉద్దేశం కనుక్కోవాలి. ఇక చివరిగా ఐదవది, ఇద్దరూ ఓ నిర్ణయానికి వచ్చి తదుపరి చర్యని పంచుకోండి. ఫ్రెండ్స్, ఇలా స్పష్టంగా సన్నద్ధం కావటం వల్ల ఏ సంభాషణనైనా మీరు విజయవంతంగా కొనసాగించగలరు. ఆల్ ది బెస్ట్.